ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక స్టూడెంట్ యొక్క మార్కులున్నాయి. ఓవరాల్ పర్సెంటేజ్ 81.8 వచ్చింది. దీన్ని మనం 85% చేయాలి. అంటే ఉదాహరణకు ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వస్తే మనకిక్కడ 85% వస్తది. మనం ఏదైనా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సోషల్ అని అనుకుందాం. 82 మార్క్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఇక్కడ 85 కావాలి. మరి ఎట్లా? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. యావరేజ్ బి3 నుంచి బి7 యొక్క యావరేజ్ అనమాట. ఈ మార్కుల యావరేజ్ యొక్క వాల్యూ ఇది. సో, మనమిప్పుడు దీన్ని 85 చేయాలి. కాలిక్యులేట్ చేయొద్దు. ఆటోమేటిక్‌గా గోల్ సీక్‌ని ఉపయోగించి చేయాలి. ఎట్లా? ఫస్టు డేటా ట్యాబ్‌ని క్లిక్ చేయాలి. తర్వాత వాట్ ఇఫ్ అనాలిసిస్ అని రిబ్బన్‌లో ఉన్నది కదా! డ్రాప్ డౌన్‌ని క్లిక్ చేయాలి. తర్వాత రెండో ఆప్షన్ గోల్ సీక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూసారా? ఫస్ట్‌ది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నది. మనం ఇక్కడున్నాం కాబట్టి. రెండో దానిలో ఏం వాల్యూ రావాలి మనకు? 85% రావాలి. 85. ఏ సెల్‌ని చేంజ్ చేస్తాం మనము? సోషల్ మార్క్స్ చేంజ్ చేస్తాం. మిగతా అన్నిట్లలో ఆల్రెడీ ఉన్నాయి. కష్టం కాబట్టి సోషల్‌ది దాని సెల్ అడ్రెస్ ఇది. దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. చూసారా? ఆటోమేటిక్‌గా మార్క్స్ సోషల్‌లో గనుక 98 వస్తే ఆటోమేటిక్‌గా 85% అయితది అని చెప్తుంది. ఈ రకంగా మనం ఏ సబ్జెక్ట్‌లో అయినా తీసుకోవచ్చు. తీసుకొని మనకు టార్గెట్ పర్సెంటేజ్ ఎంత ఉన్నదో దాన్ని కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టూడెంట్‌కు చాలా ఉపయోగకరమైనటువంటి ఈ ఫీచర్ ఇది. ఎక్సెల్‌లో గోల్ సీక్ అనే ఫీచర్. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే అది కాలిక్యులేషన్ ఫైనల్ అయిపోతది. అయిపోయింది. ఇది గోల్ సీక్ యొక్క రెండో